ఇప్పుడు మనం ఇలాగ లెఫ్ట్కి తిరుగుతున్నాం. ఇది పిఠాపురం. ఇక మీరు చూస్తున్నది వెనకతలో రోడ్డు ఉంది. రైట్ సైడ్కి తిరిగితే సామర్లకోట వస్తుంది. ఇప్పుడు ఇది పిఠాపురం రోడ్డు. ఈ పిఠాపురం రోడ్డుకి మనం ఇప్పుడు ఇంటి దగ్గర బయలుదేరుతుంది. మా కుటుంబానికి గెస్ట్ హౌస్ అది. కాకినాడలో వేరే ఇల్లు ఉంది భానుగుడి దగ్గర. అక్కడో నెల ఇక్కడో నెల ఉంటూ ఉంటాం. ఇప్పుడు కాకినాడలో పర్లేదు పట్టుకో. కాకినాడలో ఉన్నది ఇంటికి ఇక్కడి నుంచి 22 కిలోమీటర్లు. ఎన్హెచ్ ఉంది, ఈజీగా వెళ్ళిపోతాం. అయితే ఇది ఈవేళ పొద్దున్న 7:30 అలా అయ్యేటప్పటికి మా అమ్మాయి, మా ఆవిడ కోరిక మేరకు, మా అమ్మాయి అంటే మోగంట అనురాధ, ఆవిడ సీత గారు వాళ్ళ అమ్మగారు, వాళ్ళని కలిసి అన్నవరం వెళ్తున్నాం. అన్నవరం వెళ్తున్న దోవ ఇదే. ఇక్కడి నుంచి ఎన్హెచ్ వెళ్ళాక, పిఠాపురం వెళ్ళాక మళ్ళీ నేను చెబుతున్నది, నా పేరు గాది సుధాకరు. నాది ట్రూ లైఫ్ గాదే ఛానల్ తరఫున చెప్తున్నాను. ఇది రాబోయేది ఎఫ్కే పాలెం. దీనికి ఒక చరిత్ర ఉంది. ఎఫ్కే పాలెం అనేది తెలియక ఏదో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎఫ్కే పాలెం అంటే ఫక్రుద్దీన్ పాలెం. ఇక్కడ ఫక్రుద్దీన్ అనేది ఎందుకు వచ్చింది అనేది చాలామంది తెలియదు. ఆ రాజుగారు, పిఠాపురం మహారాజా గారు నైజాం వాళ్ళ దగ్గర సంస్థానం అయింది రాజుగారిది. అది కప్పం కట్టాలి నైజాంకి. ఆ నైజాంకి కప్పం కట్టే ముందు ఇది ఫ్రెంచ్ వాళ్ళు కూడా పాలించారు ఇక్కడ. అది మనం బొబ్బిలి దాకా వచ్చేటోడికి ఫ్రెంచ్, పోర్చుగల్ వాళ్ళు కూడా, అందుకే పోర్చుగీసు అనేవారు ఆ రోజుల్లో పోర్చుగల్ని. అది బుస్సి కూడా పోర్చుగల్లే. ఆ రకంగా ఈ ఎఫ్కే పాలెం అంటే ఫక్రుద్దీన్ అంటే ఈయన డేరాలు వేసుకుని చిన్నపాటి సైన్యంతో పర్మనెంట్గా ఏజెంట్ అనమాట. నవాబ్కి ఏజెంట్. అది తన రాజుగారి దగ్గర ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో, ఏదైనా తిరుగుబాట్లు రాకుండా ఎక్కడికక్కడ ప్రతి చోట అలా ఉండేది. ఆ తర్వాత అతను వేసుకునే డేరాలని బట్టి ఎవరైనా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఫక్రుద్దీన్ అక్కడి నుంచి వస్తున్నాను, ఆయన ఉండే చోట నుంచి అన్నది మెల్లిగా పాలెం అయింది. అది ఫక్రుద్దీన్ పాలెం. దాన్ని తెలియక పొగర్త పాలెం అని కూడా పిలుస్తూ ఉంటారు. పొగర్త, ఎఫ్క్వాన్ లేక అని పిలుస్తారు. ఇది దాటాక మనకి కుమారపురం, కంద్రాడ ఇవన్నీ వస్తాయి. ఆ కుమారపురం కూడా రాజాగారికి సంబంధించిన బంధువులు ఉండడం వల్ల కుమారపురం అలా పేరు వచ్చింది. అది మనం పిఠాపురం వెళ్తున్నాం. మనం పిఠాపురం వచ్చాం. ఎంట్రన్స్లో ఈ కుడి పక్కని ఒక స్కూల్ ఉంది చూడండి. ఈ స్కూలు పిఠాపురం హై స్కూలు. ఇది ఆడపిల్లలు కూడా ఇక్కడే, అది ఈ పక్కన ఉంది. ఈ పక్కన కుడి పక్కన ప్రభుత్వ ఆడపిల్లల బాలికోన్నత బాదం మాధవరావు గారు డొనేషన్ మీద కట్టింది. ఆయన ఫారిన్ నుంచి వచ్చారు. మాధవరావు గారు ఆయన
తండ్రో మరి ఆయన మరి నాకు ఐడియా లేదు. పిఠాపురంలో ఉండి బుర్రకథలు లేకపోతే హరికథలు చెప్పేవారు అని విన్నాను నేను చూడలేదు. ఇది మనం తిన్నగా పిఠాపురం టర్నింగ్లో ఉన్నాం. పెడ అన్ని మంచి ఆఫీసులు అవి ఇక్కడే ఉంటాయి. ఇది బిఆర్ అంబేద్కర్ అది గురుకులం, బిఆర్ అంబేద్కర్ గురుకులం. అది ఇదిగో ఎంటర్ అవుతున్నాం చూడండి. అదిగో అది కమాను, అంటే పిఠాపురం ఊళ్ళోకి వెళ్ళేది. అది ఆ గుడి పక్కనే ఉంది గుడి, కుకటేశ్వర స్వామి గుడి. ఆ గుడికి 400 ఏళ్ళ చరిత్ర ఉంది. అది కూచిమంచి ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం. కాకినాడ వెళ్ళి కాకినాడ నుంచి కొంచెం పని చూసుకొని అన్నవరం వెళ్తాం. ప్రోగ్రాం కూడా కరెక్ట్గా చేస్తున్నాం. అన్నవరం నుంచి మళ్ళీ జల్లూరు వచ్చి భోజనం చేసి హోటల్లో తినకుండా భోజనం చేసి అక్కడి నుంచి సామలకోట వెళ్ళి సామలకోట నుంచి మళ్ళీ జల్లూరు వస్తాం. ఇది కుకటేశ్వర స్వామి గుడి చూపించాం. ఇది ఎడపెడ ఆఫీసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ అది పిఠాపురం. ఇంకా ఇది ఎన్హెచ్. ఇది కాకినాడ వరకు 45 కిలోమీటర్లు యానం. కాకినాడ 16 కిలోమీటర్లు. బోర్డు కూడా చూపించలేదా? అయితే ఇది ఈ ఎన్హెచ్ 4 లైన్లు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది కాకినాడ వరకు ఎన్హెచ్ ఉంది. ఇంకా అక్కడి నుంచి పైకి ఎక్కడికైనా కలుపుతారేమో. ఇది రాజుగారి వారధి ఒకటి, అంటే ఈ పిఠాపురం రాజా గారి పేరు మీద ఒకటి వారధి అంటే ఈ ఫ్లైఓవర్. ఇక్కడ 2 ఉన్నాయి. కుడి పక్కన ఒకటి ఉంది పిఠాపురం మహారాజా వారిది. పిఠాపురం మహారాజా వారిది ఒక సంస్థానం. పిఠాపురం మహారాజా గారి మళ్ళీ వాళ్ళ బంధువులది సామర్లకోట రాణి గారు ఒక సంస్థానం చిన్నది. పెద్దాపురం రాణి గారిది కూడా ఒక సంస్థానం. కిర్లంపూడి రాణి గారిది కూడా సంస్థానం చిన్నది. అయితే రాజుగారిది చాలా పెద్ద సంస్థానం. వీటి కిందకే వచ్చి ఉండాలి అవి. పీఠికాపురం అని ఒక పుస్తకం ఉంది. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ పుస్తకం నేను తీసి మీకు చదివి వినిపిస్తాను. పిఠాపురం మహారాజా గారు ఒక సంస్థానం అయినప్పటికీ కూడా చాలా గొప్పగా పండితులు, ఏదో శ్రీకృష్ణదేవరాయలాగా ఆయన సంస్థానం, ఆయన రాజ్యంలో ఇది కవులు ఎలా పోషించారు. ఇక్కడ ఈయన కూడా అలాగే కృష్ణ శాస్త్రి గారు, ఆరుద్ర గారు, ఆమంచ సోమసుందరం గారు అనుకుంటాను, ఇంకో ఆయన, అలాగే చాలామంది ఇక్కడే. అది ప్రత్యేకంగా చెప్తాను. పిఠాపురం సంస్థానం పోషించిన వ్యక్తులు సినీ కవి కృష్ణ శాస్త్రి గారిది పెద్ద పేరు. అయితే ఈ పిఠాపురం 400 ఏళ్ళ చరిత్రలో కూచిమంచి జగ్గకవికి ప్రముఖ స్థానం ఉంది. ఆయన ఏదో పోతన్ గారిలాగే ఈయనకి కూడా రాజుగారికి 400 ఏళ్ళు 300 ఏళ్ళు వచ్చు కూచిమంచి జగ్గకవి. ఆయన తమ్ముడు జగ్గకవి, కూచిమంచి తిమ్మకవి పెద్ద ఆయన్ని జైల్లో పెట్టినట్టు అంటారు. ఎందుకంటే ఆయన రాజరికానికి ఆయన కవిత్వాన్ని అంకితం ఇవ్వలేదని. జగ్గకవి ఇచ్చాడని అంటారు. ఇస్తే పారితోషికం ఇవ్వలేదని జగ్గకవి పొగుడుతోనూ రాశాడు, తిడుతోనూ రాశాడు. అవి నా దగ్గర ఉండేవి. నేను కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం అని ఆయన ఆఖరు ఆంధ్రప్రభ ఎడిటర్ అనుకుంటాను, ఆయన నాకు పరిచయం. ఆ కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చేసానవి. అది జగ్గకవి ఇది అంతఃపుర విలాపం ఏదో పేరు, విలాపం అని తిడుతూ రాశాడు, వికాసం అని పొగుడుతో రాశాడు. అది ఆయన
ఆ ప్రింట్ చేసినవి ఆ రోజుల్లో పాండిచ్చేరిలో ప్రింట్ చేసినట్టు చెప్తారు. అది నేను చూసిన పుస్తకంలో పాండిచ్చేరి అనే ఉంది. ఇక్కడ బ్రిటిష్ పాలన ఉంది కాబట్టి ఇక్కడ రాజుకు వ్యతిరేకంగా చేస్తే అరెస్ట్ చేస్తారు. అందుకని ఆయన పాండిచ్చేరిలో ప్రింట్ చేయడం అనేది ఈ స్వతంత్ర గురించి పోరాడిన వ్యక్తులందరూ బ్రిటిష్ వాడికి ఎదురుగుండా పాండిచ్చేరిలోనే ప్రింట్ చేసేవారు. కారణం అప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ యానం, డయ్యూ డామన్, తర్వాత పాండిచ్చేరి, ఇవన్నీ ఫ్రెంచ్ కాలనీస్. బ్రిటిష్ వాడు వచ్చినా వాళ్ళు రాజీ పడి అవి అక్కడ వాళ్ళకు వదిలేశారు. దేశం అంతా ఇది పాలించారు, బ్రిటిష్ వారు పాలించారు. తిమ్మాపురం ఎంట్రన్స్లో ఎడం పక్కన మీనాక్షి థియేటర్ అని కృష్ణాపురం నాని గారు కట్టాడు. అది పెద్దగా లాగలేదు. తిమ్మాపురం కూడా ఒక సెంటర్. ఒకప్పుడు తిమ్మాపురానికి మంచి పేరు. ఆ రోజుల్లో సైకిల్కి పెయింట్ వేయాలి అంటే ఈ తిమ్మాపురమే పంపాలి, ఎటువంటి సైకిల్ అయినా. బ్రహ్మాండమైన నిక్లింగ్, అంటే రిమ్ములకి నిక్లింగ్ కూడా చేయించేవారు. పాత రిమ్ముల్ని నిక్లింగ్ చేసి పెయింటింగ్ వేయడానికి ఈ ఊరు ప్రసిద్ధి. కొంతకాలం మడత కాజా కూడా కొంతకాలం ఉండేది. ఇప్పుడు తిమ్మాపురం అనేటప్పటికి ఏదైనా కొద్దిగా కూరగాయలు ఏవో పండుతున్నాయేమో తెలియదు అది. కానీ ఎక్కువ కాకినాడకు వచ్చే కూరగాయలు తుని ప్రాంతం నుంచే వస్తాయి. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. దీని తర్వాత మనం చిత్రాడ్ అని ఒక ఊరు దాటేసి వచ్చాం. అది చిత్రాడ దొరగారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర 5.5 బిఎస్ఏ మోటార్ సైకిల్ ఉండేది. మళ్ళీ చెబుతున్నాను, 5.5 బిఎస్ఏ మోటార్ సైకిల్. అది నేను నడిపాను. దొరగారు ఒకసారి ఇచ్చారు. ఇది మనం కాకినాడ వెళ్ళే రూటే. ఈ చిత్రాడ దాటాక తిమ్మాపురం దాటాక అచ్చంపేటకి డైవర్ట్ అయ్యే జంక్షన్. అదే అచ్చంపేట జంక్షన్ నుంచి ఏడివి రోడ్ అని ఎడం పక్కకి తిరిగితే బీచ్కి వెళ్ళిపోతుంది ఆ రోడ్డు. చాలా పెద్ద రోడ్డు వేశారు ఆ రోజుల్లోనే. గత 30 ఏళ్ళ క్రితమే ఆ రోడ్డు వేశారు. ఈ మధ్యనే ఈ రోడ్లు వచ్చాయి. ఇది దీన్ని దాటాక చెప్పాను కదా అచ్చంపేట దాటాక సర్పవరం గుడికి వెళ్ళే రైట్కి గుడికి వెళ్తుంది. అది భావనారాయణ గుడి. అది చాళుక్యులు 11వ సెంచరీలో కట్టించారు. ఇక్కడ మనం మళ్ళీ సర్పవరం జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ బీచ్కి వెళ్తుంది. ఆ రోడ్డు చాలా పెద్ద విశాలమైన రోడ్డు. దాన్ని రమణాయపేట మార్కెట్ సెంటర్ అని కూడా అంటారు. అక్కడ రమణాయపేట, గుడారిగుంట, అలాగే అన్నీ ఇదేది సర్పవరం నుంచి జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు గుడికెళ్ళి దగ్గర నుంచి మళ్ళీ కాకినాడకి లెఫ్ట్కి తిరిగితే అది గైగోల్పాడు సెంటర్. అది అక్కడి నుంచి ఇది అచ్చంపేట జంక్షన్. అక్కడి నుంచి రాజేంద్ర నగరు, అలాగే వరుసగా నరసన్ నగరు, అలాగా చాలా పేర్లతోటి కాకినాడలోకి భానుగుడి సెంటర్కి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా లెఫ్ట్కి ఇటుకేసి ఏడిబి రోడ్డు. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాం ఇక్కడి నుంచి కాకినాడ. ఓకే, ఇది విశాఖ డైరీ. ఈ విశాఖ డైరీ చాలా పేరుంది. ఒకప్పుడు ఇదిగో విశాఖ డైరీ. ఒకప్పుడు ఇక్కడ ఇది మనకి సర్పవరం జంక్షన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ విశాఖ డైరీ ఇది తిన్నగా మళ్ళీ బీచ్కి వెళ్ళిపోతుంది. ఏ రోడ్ అయినా రైట్ సైడ్ బీచ్కి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా సెంటరు. ఆ విశాఖ డైరీ గురించి మీకు చెప్పేది ఏంటంటే అది ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమే డైరీ పెట్టారు. దానికి ముందు వినుకొండ వాళ్ళు కాపులు, వినుకొండ వాళ్ళది సూర్యాపాల సప్లై అని
మొట్టమొదటి ఇక్కడ ప్రారంభమైంది. అత్యద్భుతమైనటువంటి పాల సప్లై కేంద్రం అది. వాళ్ళు సరిగ్గా 4:30 కల్లా పాలు ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేవారు. అది మొదలైంది. అప్పుడు లీటరు రూపాయి పాల అలా ఉండేది. అది ఇప్పుడు దాని తర్వాత గవర్నమెంట్ పాలు వచ్చాయి. గవర్నమెంట్ త్రూ అవుట్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ తెలంగాణ. ఇది ఐమాక్స్ కొత్తగా కట్టింది, అంటే ఈ మధ్యనని కాదు, చాలా కాలమైంది. ఇది వీళ్ళది ఎస్ఆర్ఎంటీ వాళ్ళది, కన్వర్ట్ చేశారు. ఈ లోపల భవానీ కాస్టింగ్ వాళ్ళది. ఇదిగో ఇవన్నీ లోపల అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇదంతా వాడిదే. భవానీ కాస్టింగ్, రాకీ ఇండస్ట్రీస్, గోపాలకృష్ణ గారు రాకీ ఇండస్ట్రీస్, ఆయన కూడా ఇక్కడే. ఇది ఇండస్ట్రియల్ ఎస్టేటు. ఇది నాకు ఇందులో 45,000కి 45 ఏళ్ల క్రితమే ఒక 225 గజాల్లో ఒకటి ఇచ్చారు ఇండస్ట్రియల్ ప్రకారం. కానీ నేను తీసుకోలేదు, కట్టలేనేమో అని అనుమానం వచ్చి. ఇయర్లీ తను కట్టాలి, చాలామంది ఎగ్గొట్టేయడమో ఏదో చేశారు, కానీ మనకు అలవాటు లేదు కాబట్టి నేను తీసుకోలేదు. ఇది భవానీ కాస్టింగ్, పెద్ద పేరు, ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. ఈ పక్క నుంచి మనకి ఎస్ఆర్ఎంటీ, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవగానే ఎస్ఆర్ఎంటీ భవానీ కాస్టింగ్ ఇక్కడి వరకు ఉంది. భవానీ కాస్టింగ్ కూడా వాళ్ళదే, ఎస్ఆర్ఎంటీ బై ప్రోడక్ట్ అనమాట. ఎస్ఆర్ఎంటీ వాళ్ళ బంధువులే వాళ్ళు పెట్టింది ఇది. ఇందులో ఇది మనకి ఎస్ఆర్ఎంటీ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు, ఇదిగో ఇదే ఎస్ఆర్ఎంటీ. ఎస్ఆర్ఎంటీ అంటే శ్రీ రామ్దాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్. వాళ్ళకి త్రూ అవుట్ ఇండియా పార్సిల్ సర్వీస్ ఉండేది. చాలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి స్టేషన్, చాలా పేరు ఇండియాలో ఎస్ఆర్ఎంటీ. తర్వాత ఆంధ్రాలో చాలా ప్రాంతాలకి ఇంక్లూడింగ్ అరకు కూడా బస్సులు, మామూలు ప్యాసింజర్ బస్సులు ఉండేవి. ఎస్ఆర్ఎంటీ ఇప్పుడు మనం చూసింది ఎస్ఆర్ఎంటీ వాళ్ళ కంపెనీలో తయారు చేసే స్పేర్ పార్ట్స్. వాళ్ళు ఎస్ఆర్ఎంటీ నాట్ ఓన్లీ పార్సిల్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాళ్ళది మెర్సిడీస్ బెంజ్, వాళ్ళు టాటా కంపెనీ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. ఇదంతా అదే, కానీ నిజానికి ఎస్ఏపి అని పిలిచేవారు మొదట్లో. ఎస్ఏపి అంటే స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ అని ఉండేది. ఇప్పుడు ఏదో ఇంకో పేరు ఏదో పెట్టి పిలుస్తున్నారు. దీనికి కమాండరు ఇన్ఛార్జి, ఆ కమాండర్ కంట్రోల్లో ఇవన్నీ ఉంటాయి. ఇది కాక మీకు చెప్పబోయేది ఏంటంటే, పోలీసు డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ పేరు చెప్పి ఉండేవి. మొట్టమొదట్లో అయితే ఇవేవి లేవు. ఓన్లీ రిజర్వ్ పోలీస్ అని, అది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి రిజర్వ్ పోలీస్ ఉంది. రిజర్వ్ పోలీస్ అంటే మామూలుగా వాళ్ళు అవసరమైనప్పుడు బ్యాంకులకు కానీ, లేకపోతే ఈ ట్రెజరీకి ప్రధానంగా, లేక కలెక్టర్ ఆఫీస్కి, లేక తాలూకా ఆఫీసులకి కొంచెం కాపలాకి రిజర్వ్ పోలీసుని కొద్దిగా వాడేవారు. ఏమైనా యాజిటేషన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ పోలీసులకి వెనకతల సపోర్ట్గా కానీ రిజర్వ్ పోలీసు ఉండేది. అది చాలా భయభక్తులు ఉండేవి ప్రజలకి. ఒక కానిస్టేబుల్ అంటే కూడా చాలా భయం ఉండేది పోలీస్ అంటే. పోలీసులు కూడా అలా ఉండేవారు, ఏ ఒకళ్ళిద్దరో తప్ప. ఇవన్నీ గ్రానైట్వి, ట్రాన్స్పోర్ట్వి అన్నీ మధ్యలో ఆపి చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని గ్రానైట్ బాగా డెవలప్ అయిపోయినవి. ఇక్కడ కాకినాడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కాకినాడ వెళ్ళని వాళ్ళకి ఇది అవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఇక్కడి నుంచి గ్రానైట్ మొదలవుతుంది. అయితే గ్రానైట్ అంటే ఆ పలకాలు అమ్ముతారు, చాలా అమ్ముతారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల ఏజెన్సీలు కానీ, లేక రిపేరింగ్లు కానీ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు తర్వాత అది పోలీస్ అంటే ప్రజలకి తప్పుడు పద్ధతుల్లో ఉండే వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది, మొత్తం ఇదంతా వాళ్ళదే. వాళ్ళు 32 kV ఏదో ఇక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచే అంతాను.
ఇవన్నీ కూడా మహేంద్ర వాళ్ళది. ఇక్కడ మీకు మళ్ళీ పోలీస్ దగ్గరికి వస్తున్నాను. ఆ పోలీసులు ఇదిగో గ్రానైట్లు, మామూలు పలకలు, ఇవన్నీ అవే. ఇవన్నీ అవే వరుసగా. మధ్యలో ఏవో నర్సరీలు ఉంటాయి. అయితే ఇదిగో ఇవన్నీ గ్రానైట్కి సంబంధించిన రకాలు తయారు చేసి కూడా పెట్టారు. మందిరాలు పెట్టారు. అయితే ఇంతకీ పోలీసు తర్వాత, రిజర్వ్ పోలీస్ తర్వాత సిఆర్పి అనేది ఒకటి. అది సిఆర్పి అంటే చాలా భయపడిపోయేవారు. ఇప్పుడు ఆఖరికి అది కూడా పోయింది. ఆ సిఆర్పి అంటే కూడా భయం లేదు. ఏమి యాజిటేషన్స్లో ఏ పోలీసులు లెక్క చేయట్లేదు. ఆఖరికి అప్పట్లో టీయర్ గ్యాస్ వదలడమే చాలా గొప్ప. అది 56లో సిటీ ఎంపురం గొడవల్లో టీయర్ గ్యాస్ వదిలేరు. తర్వాత ఆంధ్ర యాజిటేషన్లో ఫైరింగు ప్లస్ టీయర్ గ్యాస్ వదిలేరు. కానీ ఇప్పుడు ఇంకా యాక్షన్ ఫోర్సెస్ అని రకరకాల పేర్లతోటి పోలీసులను దింపుతున్నారు. ఏ నైతికత, ధర్మం, జాగ్రత్త, న్యాయం ఇవి లేకపోయాక ఎంతమందిని దింపినా ఒకటే. వాళ్ళు వచ్చి చేయగలిగేది లేదు, వీళ్ళు మానేది లేదు. అందుకని ప్రజల్ని అలర్ట్ చేయడం అది ఉండాలి. ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారని ఆయన ప్రవచనాలు చెప్పే ఆయనది ఇక్కడే. ఎక్కడ దాటిపోయాం. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కాదు అది. హెవీ వాళ్ళు లోపల అక్కడి నుంచి చూస్తారు. వాళ్ళు 32 kV ఎంతో దానికి ఎదురుగుండా ఉండేది. సో ఇక్కడి నుంచి ఫర్దర్గా ఇంకా అన్నవరం నేను వెళ్ళే లోపల కొన్ని వీడియోస్ పెడతాను. ఇది తిన్నగా అన్నవరం వెళ్ళే రోడ్. ఇది ఓ సినిమా థియేటరు. ఇది వీళ్ళ తెమ్మాపురది.